యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2020కి సంబంధించి జనవరి 8 అంటే ఈరోజు ఇప్పుడే జనరల్ ఎస్సే ఎగ్జామ్ ముగిసింది. జనరల్ ఎస్సే అంటే 2 సెక్షన్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఒక్కొక్క సెక్షన్లో 4 ఎస్సేస్ ఇస్తారు. దానిలో ఒకటి చూజ్ చేసుకొని రాయాలి. అంటే సెక్షన్ ఏలో ఒక ఎస్సే చూజ్ చేసుకోవాలి, సెక్షన్ బిలో ఒక ఎస్సే చూజ్ చేసుకోవాలి. 2 ఎస్సేలు కలిపి 250 మార్కులు, ఒక్కొక్క ఎస్సే 125 మార్కులు. ఈ సంవత్సరం సెక్షన్ ఏలో ఏమేమి ఎస్సేలు వచ్చాయి, సెక్షన్ బిలో ఏమేమి ఎస్సేలు వచ్చాయో ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏలో ఫస్ట్ ఎస్సే, లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్. లైఫ్ ఈజ్ a long journey between a human being and living as a humane being. HUMANE అంటే జీవితం సుదీర్ఘ ప్రయాణం. ఒక మనిషిగా పుట్టిన దగ్గర నుంచి మానవత్వం ఉన్న మనిషిగా పరిమళించే వరకు అని అర్థం. అంటే ఈ ఎస్సేలో మీరు అనేక అంశాలు తీసుకొచ్చి రాయొచ్చు. మదర్ తెరెసా దగ్గర నుంచి, మహాత్మా గాంధీ దగ్గర నుంచి సొసైటీకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. వీ మేక్ ఎ లివింగ్ బై వాట్ వీ గెట్, వీ యాక్చువల్లీ లివ్ బై వాట్ వీ గివ్ అనే సూక్తితో ఈ ఎస్సేని మొదలుపెట్టి అద్భుతంగా సొసైటీలో చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి పెద్ద పెద్ద అంశాల వరకు, ఈవెన్ సోనీ సూద్, రతన్ టాటా ఇలా గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ ఎస్సేలో చాలా అద్భుతంగా రాయొచ్చు. అంటే ఒక మామూలు మనిషి నుంచి మానవత్వం ఉన్న మనిషి వైపు ఏ విధంగా ఒక మనిషి రోల్ మోడల్స్ తీసుకోవాలో, ఏ విధంగా ఒక మనిషి ఎదగాలో ఈ ఎస్సేలో రాయాలి. అలా ఉంటే ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది, ఇది కూడా రాయాలి. దీనిలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ అని తీసుకుంటూ ప్రపంచంలో అనేక ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ బిల్ గేట్స్ ఫౌండేషన్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇలాంటి అంశాలు కూడా పెడుతూ. సెకండ్ ఎస్సే, మైండ్ఫుల్ మేనిఫెస్టో ఈజ్ ద క్యాటలిస్ట్ టు ఏ ట్రాంక్విల్ సెల్ఫ్. మైండ్ఫుల్ మేనిఫెస్టో ఈజ్ ద క్యాటలిస్ట్ టు ఏ ట్రాంక్విల్ సెల్ఫ్ అంటే మన జీవితంలో కొన్ని ఐడియల్స్ కానీ, మనం నడిచే నడవడికి కానీ మనలో ఉన్న శాంతికి దారితీస్తుందని. అంటే మనం ఫాలో అయ్యే ఆశయాలు, మన జీవితంలో ఉన్న లక్ష్యాలు మనల్ని ఎరిగి మనం ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇది అద్భుతమైన సూక్తి. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఇక్కడ అశోక యుద్ధ పేరుని వదిలేసి ధర్మ పేరుని ఎలా చాటాడు, శాంతి కోసం బుద్ధ మార్గం ఏంటి, అక్కడి నుంచి అన్నా హజారే మార్గం ఏంటి, చేసేది చెప్పేది వినేది ఒకటే ఉంటే అంతకంటే అద్భుతమైన హ్యాపీనెస్ ఉందా. మహాత్మా గాంధీ గారు అంటారు, హ్యాపీనెస్ ఈజ్ వెన్ వాట్ యూ థింక్, వాట్ యూ డూ అండ్ వాట్ యూ సీ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ అని. మూడో ఎస్సే, ships do not sink because of water around them. Ships sink because of water that gets into them. Ships do not sink because of the water around them. Ships sink because of water that gets into them. పెద్ద పెద్ద పడవలు, నౌకలు చుట్టూ ఉన్న నీళ్ళ వల్ల మునిగిపోవు. ఆ నీరు వాటిలోకి ఎప్పుడైతే చొరబాటు చేస్తాయో, ఎప్పుడైతే ఆ నీరు వాటి పైకి వస్తాయో అప్పుడు పడవలు మునిగిపోతాయని. అంటే మన చుట్టూ అంశాలు కానీ, మన చుట్టూ ఉన్న కష్టాలు, కడగళ్ళు ఇవన్నీ మనల్ని ముంచేవు. ఎప్పుడైతే అవి మనలోకి దూరి మనలో ఆత్మవిశ్వాసం తీసేస్తాయో అప్పుడు మనం మునిగిపోతాం. ఇది ఒక అర్థం తీసుకోవచ్చు. దాంతోపాటు మనలో ఉన్న వీక్నెస్, మనలో ఉన్న డిప్రెషన్, కంట్రీ పరంగా కూడా కంట్రీ తను డిఫెండ్ చేసుకోలేనప్పుడు
ఒక ఇన్స్టిట్యూషన్ తను తాను నిలబెట్టుకోలేనప్పుడు, ఒక వ్యక్తి తనకు తానుగా పైకి రాలేనప్పుడు, తన చుట్టూ ఉన్న వాటిపైన ఆధారపడినప్పుడు ఆటోమేటిక్గా మనిషి మునిగిపోతాడు అని. సో ఇది కూడా మంచి ఎస్సే. తర్వాత 4th ఎస్సే పార్ట్ ఏలో సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్ అంటే ఎంత సాదాసీదాగా, ఎంత నిర్మలంగా, ఎంత నార్మల్గా ఉంటే అదే అతి పెద్ద గొప్పతనం అని చెప్పి. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్. ఇక్కడ మీకు బోల్డ్ అని ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది గొప్ప జీవితాలు, ఇంక్లూడింగ్ అబ్దుల్ కలాం గారు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సోఫిస్టికేషన్ ఈ కాన్సెప్ట్ మీద. తర్వాత ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో 4 ఎస్సేస్. సెక్షన్ బి ఫస్ట్ క్వశ్చన్, ఎస్సే టాపిక్. కల్చర్ ఈజ్ వాట్ వీ ఆర్, civilization is what we have. Culture is what we are, civilization is what we have. మన సంస్కృతి మనం ఏంటో చెప్తుంది, మన నాగరికత మనం ఎక్కడున్నామో తెలియజేస్తుంది, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనకి ఏ విధంగా సివిలైజేషన్ ఉందో, నాగరికత ఉందో మనకు తెలిసిపోద్ది. కల్చర్ ఈజ్ వాట్ వీ హ్యావ్, మనం ఇప్పుడు ఎలా ఉన్నామో మన సంస్కృతి. కల్చర్ ఈజ్ వాట్ వీ హ్యావ్, వాట్ వీ ఆర్. కల్చర్ ఈజ్ వాట్ వీ ఆర్, మనం ఏంటో తెలియజేస్తుంది. సివిలైజేషన్ మన ఎంత ముందుకెళ్ళామో మనం తెలియజేస్తుంది. కల్చర్ ఈజ్ వాట్ వీ ఆర్, సివిలైజేషన్ ఈజ్ వాట్ వీ హ్యావ్. తర్వాత దేర్ కెన్ బి నో సోషల్ జస్టిస్ వితౌట్ ఎకనమిక్ ప్రాస్పరిటీ, బట్ ఎకనమిక్ ప్రాస్పరిటీ వితౌట్ సోషల్ జస్టిస్ ఈజ్ మీనింగ్లెస్. ఆర్థికపరమైన అభివృద్ధి లేకుండా సామాజిక న్యాయం అనేది జరగదు. కానీ ఆర్థికపరమైన అభివృద్ధి ఉండి సామాజిక న్యాయం లేకపోతే దానిలో అర్థం లేదు అని చెప్పి. అంటే సోషల్ జస్టిస్, ఎకనమిక్ జస్టిస్ షుడ్ గో టుగెదర్. సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి చేయిలో చేయి వేసుకుని నడవాలి. అంటే సమ్మిళిత అభివృద్ధి, అంటే ఆర్థిక అభివృద్ధిలో అందరినీ మిళితం చేసుకుని పైకి వెళ్ళాలి అనేది దీని మీనింగ్ అనమాట. ఎస్ఏ టాపిక్ పేరు ఇంకోసారి చదువుతాను చూడండి. హెడ్డింగ్: దేర్ కెన్ బి నో సోషల్ జస్టిస్ వితౌట్ ఎకనమిక్ ప్రాస్పరిటీ, బట్ ఎకనమిక్ ప్రాస్పరిటీ వితౌట్ సోషల్ జస్టిస్ ఈజ్ మీనింగ్లెస్. అది దాని మీనింగ్. తర్వాత నెక్స్ట్ ఎస్సే: ప్యాట్రియార్కీ ఈజ్ ద లీస్ట్ నోటీస్డ్ yet the most significant structure of social inequality. Patriarchy is the least noticed yet the most significant structure of social inequality. అంటే పురుషాధిక్య ప్రపంచం అనేది సమాజంలో సరిగ్గా మనకి విజిబుల్గా లేనప్పటికీ సామాజిక అసమానతలకు ఇదే పెద్ద కారణం అని. సమాజంలో ఏ రంగంలో తీసుకున్నా, మనం ఉద్యోగాలు తీసుకున్నా, విద్యలో తీసుకున్నా, వ్యాపారంలో తీసుకున్నా, రాజకీయాల్లో తీసుకున్నా, పురుషాధిక్యత అనేది బయటికి చెప్పనప్పటికీ ప్రతి చోట పురుషుల డామినేషన్ ఉంది. ఒక దేశం ఒంటి రెక్కతో ఎలా ముందుకెళ్ళలేదో, ఒక పక్షి ఒంటి రెక్కతో ఎలా ముందుకు నడవలేదో, ఒక దేశం కేవలం పురుషులు మాత్రమే అభివృద్ధి చెందితే ముందుకెళ్ళలేదన్నమాట. సో పురుషాధిక్య ప్రపంచం ఉన్నంతకాలం మహిళలు పైకి రాలేరు. అది భారతదేశంలోనే కాదు, మీరు అమెరికా చూసుకుంటే ఇప్పటికి అమెరికాలో ఒక్క ప్రెసిడెంట్ కూడా ఫీమేల్కి అవకాశం రాలేదు, ఒక్కసారి కూడా ప్రెసిడెంట్ అవ్వటానికి. భారతదేశంలో కూడా అన్ని రంగాల్లో మహిళలను అణచివేస్తున్నారు. సో సామాజిక సమానత్వం రావాలి అంటే ప్యాట్రియార్కల్ మైండ్ సెట్స్ పోవాలి. మనకు తెలియకుండా మన రక్తంలో అంతర్లీనంగా ఇంకా ప్రపంచంలో మన దేశంలో పురుషాధిక్యత ఉందన్నమాట. దీనికి సంబంధించిన అనేక అంశాలు, డేటా గురించి చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఒక అమ్మాయిని ఒక బ్యూటీతోనే చూస్తారు, అదే ఒక అబ్బాయిని తను చేసిన అచీవ్మెంట్తో చూస్తారనమాట. అలాంటి చిన్న ఎగ్జాంపుల్. ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అంటే ఒక అమ్మాయి ఈజ్ ఈక్వల్ టు బయాలజికల్ బీయింగ్ అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే అమ్మాయిని కూడా ఒక వ్యక్తిగా చూస్తారో అప్పుడు అబ్బాయికి అమ్మాయికి తేడా లేకుండా ఉంటుంది. there is a difference between gender and sex. Gender is a sociological term, sex is a biological term. ఇట్లా ప్రతి అంశాన్ని డిస్కస్ చేస్తూ మంచి మంచి ఎగ్జాంపుల్స్ రాస్తూ చేస్తే కనుక అద్భుతమైన ఎస్సే రాయొచ్చు దీని మీద. సైలెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంతకుముందు
అంతర్జాతీయ సంబంధాలు విలువల మీద నడిచాయి. తర్వాత వాస్తవం మీద నడుస్తున్నాయి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం మీద నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఏ దేశంలో టెక్నాలజీ ఉంటే ఆ దేశమే పవర్ఫుల్. డబ్బులు, మిలిటరీ ఇవన్నీ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, ఏ రంగాలు అయితే ముందుంటాయో ఏ దేశాలు, ఆ దేశాలు ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంటాయి. మీరు చూస్తే 5G టెక్నాలజీకి సంబంధించి చైనా ఎంత లీడ్లో ఉంది. సో భవిష్యత్తులో టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ద సైలెంట్ ఫ్యాక్టర్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక నిశ్శబ్ద పరిణామం అన్నమాట. అంతర్జాతీయ సంబంధాల్లో అది చాలా కీలక పాత్ర పోషించబోతోందని చెప్పి దీనికి సంబంధించి కూడా ఎస్సే. ఈ 8 టాపిక్స్ చూస్తే ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా పార్ట్ ఏలోంచి ఒక టాపిక్, పార్ట్ బిలోంచి ఒక టాపిక్, అద్భుతమైన ఎస్సే పండించవచ్చు. అలానే ఎస్సే ఫుల్ పేపర్ సిఎస్బిఐఎస్ అకాడమీ కమ్యూనిటీ పోస్ట్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. మీరు ఎస్సేలు రాయడానికి ప్రయత్నించండి. రకరకాల పర్స్పెక్టివ్స్ రావచ్చు, ఎందుకంటే ఇవి చాలా వరకు ఓపెన్ ఎండెడ్ ఎస్సేస్. మంచిగా ఎస్సే రైటింగ్ ఇప్పటి నుంచే ఈ 8 ఎస్సేస్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఎస్సేకి రెడీ అయిపోవచ్చు.